పల్లెటూర్ల కింద లెక్క. అట్లాంటిది ఇప్పుడు గన్నవరం దాకా వెళ్ళిపోయిందే. ఇటు ఇదివరకు సిరీస్ కంపెనీ హైయెస్ట్, ఆ సిరీస్ కంపెనీకి ఎవతలే ఆటోనగర్ దగ్గరతోనే క్లోజ్. అట్లాంటిది ఇప్పుడు కంకిపాడు ఉయ్యూరు దాకా వెళ్ళిపోయింది. ఊరు ఎక్స్పాన్షన్ అట్టు వెళ్ళిపోయింది. ఇక్కడ రాజధాని ప్రాంతం అప్పట్లో బాగా ఊపుంది. ఏది మంగళగిరి హైవే పక్కన, విజయవాడ గుంటూరు మధ్యలో హైవే పక్కన విపరీతంగా జరిగింది. కానీ ఇప్పుడు మొత్తం స్ట్రక్ అయిపోయినాయి ఎక్కడెక్కడ. మొన్ననే ఈనాడే రాసుకొచ్చింది కదా, వేల కోట్ల రూపాయలు అట్లా స్ట్రక్ అయిపోయినాయి అన్నటువంటిది, జగన్ కారణం అన్నటువంటిది. అవి సెట్ కావాలి అంటే రాజధాని ఇక్కడి నుంచి కదలదు అనేటటువంటి ఫీలింగ్ జనానికి రావాలి. అది ఒక ఆస్పెక్ట్. రెండవది, మళ్ళీ రెండోసారి 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ రాకుండా ఉండాలంటే జరగాలి ఇక్కడ, అందుకోసం జరుగుతుంది. కానీ ఇక్కడ కీలకం ఏంటంటే 2వ విడత భూ సమీకరణ ఈ నోటిఫై అవ్వకపోవడం వల్ల చాలా మంది రైతులు ముందుకు రావట్లేదు, అది సజావుగా సాగట్లేదు అనేది ఒక పాయింట్. వీళ్ళు చెబుతున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ రేపు పొద్దున్న ఎవరైనా వస్తే దీన్ని మార్చకుండా, అంటే ఎవరైనా వస్తే అంటే జగన్ వస్తాడేమో అనే డౌట్, ఒక భయం వల్ల కూడా ఇమీడియట్ గా దీన్ని పట్టాలు ఎక్కించాలనుకుంటున్నారా? అంటే యాక్చువల్గా సింపుల్ లాజిక్ ఏంటంటే, పరువు పోయే వ్యవహారం. మొన్నటిదాకా ఇంతకు ముందు రాజధాని ఎక్కడ అంటే ఎక్కడుందో లేకుండా చేశారు, 5 ఏళ్ళని తిట్టారు. రాజధాని లేకుండా చేయడం ఏంటి? అప్పుడు నేను అంత ముందు డిబేట్ లో కూడా చెప్పాను, మన మీద కడుపు మంటతో కొంతమంది చేత యూట్యూబ్ మేధావులతో స్టేట్మెంట్లు ఇప్పించారు, దట్ నోటిఫై అయిపోయింది, చట్టబద్ధత ఉందని. మహా